నుంచి టచింగ్ వరకు అంతా రొమాన్స్లోకి వస్తుంది. ఈ మూవీలో కూడా రొమాన్స్ ఉంది డెఫినెట్లీ. జయకృష్ణ గారు, థ్యాంక్ యూ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ అండి. 3వ తరాన్ని మళ్ళీ మనం మంచి హిట్తో కొట్టబోతున్నారని చెప్పి చాలామంది ఆశిస్తున్నారు. కానీ తాతగారి ఆశీర్వాదం, నాన్నగారి ఆశయం, మీ బాబాయ్ గారి ప్రోత్సాహంతో మీరు ఇండస్ట్రీలోకి వస్తున్నారు. అంటే ఫస్ట్లో ఎలా చేస్తారు ఏంటి అనేది మహేష్ బాబు గారికి కూడా కొంచెం భయం ఉండేది. కానీ మీ సినిమా చూసిన తర్వాత, మీ సాంగ్స్ చూసిన తర్వాత, మీ డైలాగ్స్ చూసిన తర్వాత, మీ యాక్షన్ చూసిన తర్వాత మహేష్ బాబు గారు ఆశ్చర్యపోయారంట. అసలు ఇంత బాగా, ఇంత జెన్యున్గా, అసలు ఇంత ఎలా చేశారు ఫస్ట్ టైమే అని చెప్పి అన్నారంట. మీకు నిజమేనా? అవునండి. నేను జనరల్ లైఫ్లో అయితే ఎక్కువ అంటే అంత ఎక్స్ప్రెసివ్గా అంత మాట్లాడు యూజువలీ. సో ఆయన ప్లెజెంట్గా సర్ప్రైజ్ అయ్యారు. అంటే క్యారెక్టర్లోకి నేను వెళ్ళిన విధానం కానీ, అంటే మూవీలో ఉన్న ఎమోషన్స్ కానీ అన్నీ. సో హీ రియలీ లైక్డ్ ఇట్. సో ఆయనకి 100% సినిమా బాగా నచ్చింది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఓకే సార్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. లాస్ట్ క్వశ్చన్ ప్లీజ్. లేదు, నేనే ఏడిపించాను. ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ తిడతారు ఇప్పుడు నేను ఇది చెప్తే. నేను ప్రభాస్ గారి ఫ్యాన్నే, ఆయనేమో మహేష్ బాబు, నేను ప్రభాస్ అనేవాడిని. ఫ్యాన్ వారు అలా జరిగింది. లొకేషన్లో జస్ట్ జోక్ చేశా. సార్ జేకేని ఏడిపించాను. జేకే, నేను జేకేని అనేవాడిని, మీరంటే నాకు బోజు అనేవాడిని. నేను మహేష్ బాబు గారు డైలాగ్ నిజంగానే తనతో ఉంటే వేరే. జేకే తన గురించి చాలా చెప్పాలి. అది నెక్స్ట్ టైం ఎప్పుడన్నా వచ్చినప్పుడు ఆఫ్టర్ రిలీజ్ అలా చెప్తాను. అంటే ఈ జర్నీలో మహేష్ బాబు గారితో చాలాసార్లు ఇంటరాక్ట్ అయి ఉంటారు కదా, సో ఏమన్నా మీకు ఎక్స్పెక్ట్ చేయొచ్చా అసలు ఏమన్నా అలాంటి కామన్? అంటే మీరు ఇద్దరికి కామన్ నేను అడుగుతున్నారా లేకపోతే? కామన్ కాదు సార్, మీ ఫ్యూచర్లో ప్రాజెక్ట్ కానీ లేకపోతే. నేను మహేష్ బాబు గారితోనా? నేను జేకేకి చెప్పాను, నాకు ఇంక మహేష్ గారితో చేయక్కర్లేదు, నేను మీతో చేస్తాను కదా అని. నేను అన్నానా లేదా అడగండి. ఎందుకంటే నేను కొంచెం చెప్పా, కొన్ని షార్ట్స్ కానివ్వండి అవి ఇవి చూసి వచ్చి లొకేషన్లో చెప్పాను. నేను లొకేషన్లో పిలిచి పక్కకి, నేను ఇంక మహేష్ బాబు గారితో చేయాల్సిన అవసరం లేదు, మీతో చేస్తాను కదా. అందులో ఇంకోటి తెలుసా, మహేష్ బాబు గారు కొంచెం ఎట్టకారం ఉందంటారు. ఆయన సెటైర్స్ వేస్తారు, అసలు మామూలుగా వేయరాని. డబల్ ఉంది ఇక్కడ, అమ్మా ఏ డబల్ ఉంది ఇక్కడ. ఐ లవ్ జేక్స్. మీరు అందరూ కూడా లవ్ చేయండి, నేను 100% చేయాలి. తను ఇప్పటికీ డల్గానే ఉన్నాడు పాపం, ఎందుకు. సరే ఉంటా అయితే. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మీడియా మిత్రులందరికీ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో